ఏ రెస్టారెంట్‌లోనైనా ఫేమస్‌గా కనిపించే కౌజుపిట్ట ఫ్రైని ఈరోజు ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్‌గా 2 నాటు కౌజుపిట్టల్ని మార్కెట్‌లో చేపిస్తే 400 గ్రాముల మాంసం అయితే వచ్చిందండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని, ఆయిల్ కొద్దిగా వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసేసి 2 మినిట్స్ పాటు లైట్‌గా వేగనివ్వాలి. దీనిలోకి ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 ½ స్పూన్ వేసి పచ్చి వాసన పోయే వరకు కూడా వీటిని బాగా వేగనిచ్చుకోవాలండి. అప్పుడే ఫ్రై టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టి ఉంచినటువంటి ఈ మాంసం ముక్కలనైతే దీనిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే కదిపాక పసుపు ఒక 1 ½ స్పూన్, సాల్ట్ మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1 ½ స్పూన్ యాడ్ చేశాను. అంతా కూడా కదిపి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పాటు అలా వదిలేయండి. తర్వాత మూతను తీసి ఇప్పుడు దీనిలోకి కొంచెం గరం మసాలా పొడినైతే జల్లుకోండి. ఇలా అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేయండి. దీనిలోకి ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసాను. అంతా కూడా మిక్స్ చేసేసి ఫైనల్‌గా లాస్ట్‌లో ఒక్కసారి కారం అయితే యాడ్ చేసేసేయండి. సింపుల్‌గా ముక్కలకు పట్టేలాగా అలా లైట్‌గా ఈ హై ఫ్లేమ్ కొంచెం పెట్టి కదిపేయండి. గరం మసాలా పౌడర్‌ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా కౌజు పిట్ట ఫ్రై సింపుల్‌గా రెడీ అయిపోయింది. అందరికీ షేర్ చేయండి. ఫాలో మీ ఫర్